హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఎన్ఆర్ఆర్ ట్రెండ్, వాయిస్ ఆఫ్ నెట్వర్క్, వెబ్ 3.0. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే మెటాఫోర్స్లో నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్, ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది మెటాఫోర్స్లో, ఏం జరగబోతుంది, అసలు ఏంది అల్లకల్లోలమైన పరిస్థితి. చాలామంది లీడర్స్కి అర్థం కావట్లేదు, చాలామంది టీం మెంబర్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో దాని గురించి టాపిక్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అన్నట్టు. సో నరేందర్ సార్, అసలు ఏం జరుగుతుంది మెటాఫోర్స్లో, అసలు ఏం జరగబోతుంది, మెటాఫోర్స్లో నెక్స్ట్ ఏంటి? మెటాఫోర్స్లో నెక్స్ట్ వేవ్ రాబోతుంది. ఈ నెక్స్ట్ వేవ్ ఎలా వస్తుంది ఏంటి అని మాట్లాడుకునే ముందు చాలామంది లీడర్స్ ఒకవైపు సంతోషం, ఒకవైపు బాధ. సంతోషం ఎందుకంటే గత 4 నెలల నుంచి 2.78 దగ్గర ఆగిపోయిన మన రేటు, ఫోర్స్కైన్ రేటు, ఎప్పుడైతే ఫోర్స్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ వచ్చిందో, దాంట్లో ట్రేడింగ్ స్టార్ట్ అయిందో, దాంట్లో కదలిక స్టార్ట్ అయిపోయింది. కదలిక స్టార్ట్ అయింది. ఇవాళ దాదాపు $4 ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనమాట. 2 days లోనే $1.25 పెరిగిపోయింది. ఇప్పుడు కైన్స్ బై చేయడానికి ఆప్షన్ ఎట్లా ఉందంటే, కొనడానికేమో బయ్యర్స్ ఏమో 35,000 నుంచి 40,000 మంది లైన్లో ఉంటే, అమ్మే వాళ్ళేమో 100లో ఉన్నారు. ఆ అమ్మే వాళ్ళు కూడా 1 కైను 2 కైన్లు టెస్టింగ్ చేస్తున్నారు. నిజంగా అమ్మొచ్చా లేదా అనే ప్రాసెస్ చెక్ చేసుకోవడానికి మాత్రమే అమ్ముతున్నారు. నిజంగా అవసరం ఉండి కాదు. ఎవరో ఒకరో ఇద్దరు అమ్మొచ్చు. 35 నుంచి 40,000 మంది బయ్యర్స్ వెయిటింగ్లో ఉన్నారంటే కైన్ ఏ రేంజ్లో డిమాండ్ కాబోతుందో మనకు అర్థమవుతుంది. ప్రజెంట్గా ఇప్పటి వరకు అన్ని రేట్లలో $2,61,942 పెట్టుకొని బయ్యర్స్ వెయిటింగ్ లో ఉన్నారు లిస్ట్ లో. ఆల్మోస్ట్ 2.5 కోట్ల, దాదాపు 2.5 కోట్ల విలువైన ఫండ్ పెట్టుకొని బయ్యర్స్ అంతా వెయిట్ చేస్తున్నారు అనమాట. అమ్మేటోళ్ళు లేరు. అమ్మేటోళ్ళు లేరు. 0.51 ఒక ఆయన హైయెస్ట్ గా 100 కైన్స్ అమ్మిండు అంతే. పాపం ఆయనకి ఎంత బాధ ఉందో తెలియదు కానీ. సో ఇప్పుడు ఏంటంటే, ఎవరైతే ఆల్రెడీ కైన్స్ కొని పెట్టుకున్నారో, కైన్స్ సంపాదించుకున్నారో, ఒక రకంగా వాళ్ళంతా హ్యాపీ సార్. చాలా చాలా హ్యాపీ. అతి త్వరలోనే మనం $5-10 చూడబోతున్నాము. ఇంకా మూడో దశనే జరుగుతుంది. 4వ దశ, 5వ దశ, 6వ దశ జరిగి ఓపెన్ మార్కెట్లో, అంటే మన కమ్యూనిటీ కాని వాళ్ళు కూడా, ఓపెన్ ఎక్స్టర్నల్ కమ్యూనిటీ కూడా కొనుక్కునే ఆప్షన్ ఎప్పుడైతే వస్తుందో, అది $100 వెళ్తుందా, $200 వెళ్తుందా మనం ఊహించుకోవచ్చు అనమాట. చాలా స్పీడ్గా డెవలప్మెంట్ ఉంటుంది. సో ఇది హ్యాపీ అనమాట. అయితే ఇప్పుడు బిజినెస్ ఎలా చేయాలి మార్కెట్లో? ఇంకొకటి సార్, ఇప్పుడున్న మెయిన్ ప్రాబ్లం, $2.5 కోట్ల తోని కొనుక్కోవడానికి రెడీగా ఉన్నా వాళ్ళు దొరకట్లేదు. కారణం ఏంటి? బయ్యర్స్ లేరు. మెయిన్ గా సేలర్స్ లేరు, బయ్యర్స్ ఉన్నారు. అప్పుడు ఇన్ని రోజులు ఎట్లా ఉండేది? మన స్మార్ట్ కాంట్రాక్ట్ బయింగ్ చేసేది, సేలింగ్ చేసేది. ఇప్పుడు ట్రేడింగ్ స్టార్ట్ అయింది కదా. ట్రేడింగ్ అంటే ఓపెన్ మార్కెట్ లో అమ్మే వాళ్ళు ఉంటేనే కొనే వాళ్ళకు కొనుక్కుంటారు. ఇప్పుడు ఆ కమ్యూనిటీ కంట్రోల్, పబ్లిక్ కంట్రోల్లో ఇప్పుడు ఉందన్నమాట. సో వెయిట్ చేయాల్సిందే. అమ్మేవాడు వచ్చే వరకు కొనేవాళ్ళు వెయిట్ చేయాల్సిందే, ఆప్షన్ లేదు. సో అయితే మరి ఇప్పుడు బిజినెస్ ఎలా చేయాలి అనేది చాలా మంది ఫీల్ అవుతున్న విషయం అనమాట. మై డియర్ ఫ్రెండ్స్, ఒకటి గుర్తు చేసుకోండి. యూనివర్స్ ఫోర్స్కైన్ రాకముందు దాదాపు 1 year పైగా క్లాసిక్ లో ఎట్లా వర్క్ చేశారు? అంత కమ్యూనిటీ ఎట్లా వచ్చింది? అప్పటికే 10 లక్షల కమ్యూనిటీ ఓన్లీ క్లాసిక్ లో వచ్చింది కదా. అప్పటికే 70 కోట్లు సంపాదించిన వాళ్ళు, 100 కోట్లు సంపాదించిన వాళ్ళు క్లాసిక్ లోనే లీడర్స్ ఉన్నారు కదా. అప్పటికే డైరెక్ట్ 12th వరకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. ఓన్లీ ఎస్ఎఫ్సి కైన్లతోనే రాయల్టీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. సూపర్వైజర్ లైన్ వాళ్ళు ఉన్నారు కదా. మేనేజర్ లైన్ వాళ్ళు ఉన్నారు కదా. అంటే ఫస్ట్ మనతోనే ఉంది. మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా అర్థం చేసుకుంటున్నాం, ఏ టైంలో దేన్ని ఫోకస్ చేస్తున్నాము అనేది మనతో ఉంది అనమాట. ఒక రకంగా కైన్ ఫోర్స్కైనే టోటల్ మెటాఫోర్స్ అనుకుంటున్నారు. అది కాదు. ప్రాజెక్ట్ 12లో అదొక ప్రాజెక్ట్ మాత్రమే. ఫోర్స్కైన్ ఆప్షన్ ఎలా ఉంటే అలా మనము కమ్యూనిటీకి ప్రమోట్ చేసుకుంటూ వెళ్తాం అంతే. కానీ అది ఫైనల్ కాదు.
సో ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి మెరుగైన సిచ్యువేషన్ రావచ్చు. రేపో ఎల్లుండో 1-2 డేస్లో మనకు స్టెప్ మారొచ్చు. ఆ స్టెప్ మారే వరకు మరి రేట్ పెరుగుతుంది కదంటే పెరుగుతుంది, ఏం చేయలేము, దానికి ఆప్షన్ ఎదురు చూడాల్సిందే. సో నేనేం చెప్తున్నానంటే మనం మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళాలి, క్లాసిక్ను బాగా అర్థం చేసుకోవాలి, క్లాసిక్లో ఉన్న విషయాలను మనం బాగా ప్రమోట్ చేయాలి. మనము 2 years ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది కనుక క్లాసిక్లో కొత్త వాళ్ళకు ప్రమోట్ చేయాలంటే 6 స్లాట్లతోనే ఎంట్రీ కావాలా, 6 కొట్టాలా. మనం క్రికెట్ మ్యాచ్లో ఓపెనర్స్ వచ్చి ఫస్ట్ బాల్తోనే 6తో స్టార్ట్ చేస్తే మ్యాచ్ అంతా ఊపులో ఉంటుంది. ఆ మ్యాచ్ అంతా ఆ ప్లేయర్స్ మొత్తం ఆడియన్స్ మొత్తం ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అలా అయితే నెక్స్ట్ వచ్చే ప్లేయర్స్ కూడా 6 కొట్టే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే టీంలో ఎక్కువ మంది 6లు కొడతారో వాళ్ళ స్కోర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఆ మ్యాచ్ విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సేమ్ ఎస్ ఇప్పుడు కూడా అంతే. క్లాసిక్లో మనం 6తో ఎంటర్ అయ్యి 6ని కనుక బాగా ప్రమోట్ చేయగలిగితే ఆటోమేటిక్గా చాలా మంది 7కి వస్తారు, 8కి వస్తారు, 9కి వస్తారు, 10కి వస్తారు. వాళ్ళ దగ్గర టీఆర్ టోకెన్లు ఉంటాయి, వాళ్ళకి టీం వస్తుంది, వాళ్ళకి ఇప్పుడు టాక్టైల్ గూడ్స్లో బెనిఫిట్లు తీసుకోబోతున్నారు. సో ఇంకా టీఆర్ టోకెన్ డిస్ట్రిబ్యూషన్ రాలేదు కనుక ఆ డిస్ట్రిబ్యూషన్లో భాగస్వామ్యం కావచ్చు వాళ్ళందరూ. ఇది అన్నమాట. అందుకోసమే ఎక్కడ గతంలో మనం పనిచేసామో అక్కడికి వెనక్కి వెళ్ళాలి. ఎవరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. కొత్త ఎత్తుగడ లేయాలి, మనం కూడా కొత్తగా ఆలోచించాలి. అండ్ లాడో గారు కూడా మనం 2 times మన దుబాయ్లో ఉన్నప్పుడు కూడా సార్ చెప్పిన మాట ఏంటి అని అంటే నెక్స్ట్ అంతా కూడా వర్కింగ్ ప్రాజెక్ట్ మీదనే అవుతుంది కాబట్టి టీం మీద ఫోకస్ చేయాలి. సో టీం మీద ఫోకస్ చేయాలంటే ఫస్ట్ ప్రాజెక్ట్ బేసిక్ ప్రాజెక్ట్, క్లాసిక్ ప్రాజెక్ట్. సో క్లాసిక్ మీద ఎవరైతే ఫోకస్ చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ వచ్చే క్యాష్ బ్యాక్ ప్రోగ్రామ్ లో కూడా ప్లస్ మెటావర్స్ టెక్నాలజీలో కానీ ఇంకా రాబోయే ప్రతి ప్రాజెక్ట్ లో కూడా మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. కైన్ అనేది ఇప్పుడు సెకండరీ, అది ఒక ఆప్షన్ మాత్రమే. మనం చెప్పేటప్పుడు కూడా నేను ఇదే రేటుకు ఇంత ఇప్పిస్తాను చెప్పడానికి అవకాశం లేదు. ఇప్పుడు మనం ప్లాన్ విని వాళ్ళు డబ్బులు తయారు చేసుకుని వచ్చినప్పుడు ఆ రోజు ఆ టైంకు ఏ రేట్ ఉంది, అది కూడా దొరుకుతుందా లేదా, వెయిటింగ్ లో ఉన్నారా బయర్స్ అనేది కూడా చూసుకొని కైన్స్ రావడం జరుగుతుంది. ఇంతకుముందు మినిమం 20 కాయిన్స్ కొనేది ఉండే, ఇప్పుడు అది కూడా లేదు. 2 కాయిన్లు కొనొచ్చు, 3 కాయిన్లు కొనొచ్చు, 1 కాయిన్ కూడా కొనుక్కోవచ్చు. సో 1 కాయిన్ దొరికిందంటే ₹1,00,000 దొరికినట్లు లెక్క, సింపుల్ గా. అయితే ఇప్పుడు ఇది 3rd స్టేజ్ కదా సార్. ఎస్, నెక్స్ట్ 4th, 5th, 6th కూడా ఉన్నాయి. సో అలా ఎన్నో మార్పులు రాబోతున్నాయి. సో వెయిట్ చేద్దాము, మనము క్లాసిక్ మీద ఫోకస్ చేద్దాము, 6తో స్టార్ట్ చేద్దాము, 6తో ఫోకస్ పెడదాం. థ్యాంక్ యూ సో మచ్. జై మెటాఫోర్స్.